నవీన్ రామ్ సింగ్ అన్న తప్పు చేయలేదు. విజయనగరం నుంచి అంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ మీద వీడియోస్ లైవ్లు కండక్ట్ చేసి కొన్ని ప్రూఫ్లు చూపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ చాలా మంది జనాలు మేము నవీన్ రామ్ సింగ్ నే సపోర్ట్ చేస్తున్నాము అంటున్నారంటే నిన్ను జనాలు ఎంత నమ్మారో ఎంత ఓన్ చేసుకున్నారో చూడు. ఇప్పటికీ కూడా నీకు పాజిటివిటీ ఉంది. అలాంటి నువ్వు స్కామ్ చేశావు అంటే, నువ్వే మోసం చేశావు అంటే ఇక మీద నాకు బాధ ఎక్కడంటే, ఇక మీద అరే తెలుగు రాష్ట్ర ప్రజలు ఇండియాలో ఎక్కడా లేరు ఇంత బంగారు కొండలు, కోట్లు ఫండింగ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉండి కాదు, అయ్యో పాపం ఎస్ఎంఏతో పసిబిడ్డలు చచ్చిపోతున్నారు, కోట్లు ఇచ్చారు. పసిపిల్లలకు సంబంధించి ఫండ్ రైజ్ చేస్తే జనాలు డబ్బులు ఇవ్వగలరా? నవీన్ రామ్ సింగ్ డైరెక్ట్ గా 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 3 క్వశ్చన్లకు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. నెంబర్ 1, ఆ గాంధీ తాత వేషం వేసుకునే పిల్లాడికి సంబంధించిన ఏటీఎం కార్డు తీసుకుని నువ్వు డబ్బులు తీసుకున్నావని డైరెక్ట్ గా చెప్తున్నారు. అరే వాళ్ళు అబద్ధం చెప్పుండొచ్చు అనొచ్చు, లాస్ట్ లో చెప్తా. నెంబర్ 2, తారు పొలము అమ్మేసి మహావీర్ కి వాళ్ళ అక్కకి సంబంధించి 10 లక్షలు ఇచ్చావు, బట్ దాన్ని వెనక్కి అడిగావంట. ఏంటి తమ్ముడు ఇది? ఇచ్చిన డబ్బులు వెనక్కి అడిగావంట, వాళ్ళే చెప్తున్నారు. దాంతో పాటుగా మహావీర్కి ఇంజక్షన్ అయిందని చెప్పావు, పేరెంట్సే చెప్తున్నారు ఇంజక్షన్ అవ్వలేదని. ఏంటిదంతా? 3వది, బేబీ కృష్ణ వాళ్ళ ఫాదర్ దగ్గర అగ్రిమెంట్ తీసుకోవడం ఏంటి తమ్ముడు? సరే తీసుకున్నా, బేబీ కృష్ణ వాళ్ళ ఫాదర్ తో వేరే ఫండ్ రైజ్ నేను చేస్తున్నాను, అక్కడి నుంచి ఇక్కడ రావడం కష్టమని చెప్పిన నువ్వు మహావీరు వాళ్ళ అక్కకు సంబంధించిన ఫండ్ రైజింగ్ ని మధ్యలో ఎందుకు ఆపేసావు తమ్ముడు? నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. రియాక్ట్ అవ్వాలి. నువ్వు అనొచ్చు ఫ్యామిలీసే అబద్ధాలు చెప్తున్నారేమో అని. నాకు తెలిసి సహాయం పొందినోడు సహాయం చేసిన వాడి మీద అబద్ధాలు చెప్పడు. నవీన్ రామ్ సింగ్ స్కామ్ చేశాడు, మనీ బైక్ కొనకుండా స్క్రిప్ట్ చేసి స్కామ్ చేశాడు అనేది డిస్కషన్ జరుగుతున్నాయి, కానీ అసలు పేరెంట్స్ గురించి ఎవడు మాట్లాడట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ కాంట్రవర్షియల్ వీడియో. దయచేసి మొత్తం చూడండి అండ్ మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఇంతవరకు తెలుగు ప్రజలు కాదు, తెలుగు బంగారు ప్రజలు కోట్ల రూపాయలు డొనేట్ చేశారు ఎస్ఎంఏతో బాధపడే పిల్లల కోసం. అవసరమైనప్పుడు కొన్ని వందల వేల వీడియోస్ చేసిన ఎస్ఎంఏ బాధితుల పేరెంట్స్, ఎస్ఎంఏకి సంబంధించి ఇంజక్షన్ అయిపోయిన పునర్విక కావచ్చు, ఆర్యాన్స్ కావచ్చు, ఇంకొంతమంది పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ ఇంజక్షన్ అయిపోయిన తర్వాత అసలు ఆ ఇంజక్షన్ కి ఎంత ఖర్చు పెట్టారు, అసలు టోటల్ ఫండ్ ఎంత వచ్చింది, దానికి ఇంజక్షన్ కి మీరు ఫండ్ ఎంత ట్రాన్స్ఫర్ చేశారనే ప్రూఫ్లు ఎవరు చూపించట్లేదు. దయచేసి పేరెంట్స్ ఆ ప్రూఫ్లన్నీ చూపించాలి. ఎందుకురా అంటే మొన్నే చూసాం, ఇంపాక్ట్ గురువు వాడు 9.5 నుంచి 11.5 crores మార్చడానికి మార్చుకోండి అన్నాడు. అంటే డాక్టర్స్ ఎస్టిమేషన్ ఇచ్చిన దాని ప్రకారం ఫండ్ రైజ్ అవ్వట్లేదు, ఎంతైనా పెట్టుకోవచ్చు అన్నట్టు ఉంది. కాబట్టి మీరు ఇంజక్షన్ వేయించుకునేటప్పుడు వాళ్ళకి ఎంత ట్రాన్స్ఫర్ చేశారు, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, ఎన్ని కోట్ల ఫండ్ వచ్చింది అనేది చెప్పాలి జనాలకి. ఎందుకంటే మీకు వచ్చింది 5 లక్షలు 10 లక్షలుగా కోట్ల రూపాయలు బంగారు ప్రజలు ఇచ్చారు. ఒక్కరు కూడా చూపించలేదు. ఇంజక్షన్ అయిపోయింది గుడిచప్పుడు కాకుండా ఉంటున్నారు, కానీ మీరు కూడా స్కామ్ చేసినట్టే. వందల వేల వీడియోస్ ఇంజక్షన్ ముందు అందరిలోకి వెళ్ళి చేసిన మీరు ఇంజక్షన్ అయిపోయిన తర్వాత విత్ ప్రూఫ్ తో ఒక్క వీడియో ఎందుకు చేయట్లేదు అనేది నాకు అర్థం కాల. ప్రతి ఒక్క ఎస్ఎంఏ పేషెంట్ కి ఒక సోషల్ మీడియా ప్రొఫైల్ ఉంది, విత్ ప్రూఫ్ తో చూపించకపోతే మీరు కూడా స్కామ్ చేసినట్టే. తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది అందరికీ చేరాల్సిన వీడియో అండ్ ఆ పేరెంట్స్ రియాక్ట్ అవ్వాల్సిన వీడియో. నన్ను నమ్మి ఒక అతను నీకు ₹1,00,000 బాబుకి ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఆ అమౌంట్ పేరెంట్స్ కి ఇచ్చి రిటర్న్ తీసుకున్నావంట. ఎంతన్నా? 1 lakh. ఓ సూపర్. అసలు ఇప్పుడు గుర్తొచ్చింది. అవును, డాన్సర్ అతను కూడా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, ఆయన డబ్బులు ఇచ్చారు అన్నారు. అదే అవును, లేదా తీసుకెళ్లిపోయారా? మనీకి బాగానే ఉంది అంటే 1 week రెస్ట్ అన్నారు. ఓన్లీ వీడియో కనిపించేలాగేమో పేరెంట్ కి ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నావంట. ఇప్పుడు వచ్చి పోనీ ఆ పేరెంట్కి ఇచ్చిన వీడియో కూడా ఇప్పుడు వచ్చి నువ్వు పోస్ట్ చేయలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనియా?